Hello, hi, hope you're doing good. నేను మీ తిరుగుతాడు శ్యామ్ అండ్ నిఫ్టీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని లెవెల్ ఏదైతే ఉందో 25,000ని మళ్ళీ అయితే గెయిన్ అయితే చేసుకుంది. కొంచెం డౌన్ సైడ్ వెళ్ళినా సరే మళ్ళీ ఆ లెవెల్లో అయితే కంప్లీట్గా రీగెయిన్ అయితే చేసుకుంది అని చెప్పొచ్చు. అండ్ దీనికి ఆర్బీఐ డివిడెండ్స్ గవర్నమెంట్కి ఒక రీజన్ అయితే ఈసారి వర్షాలు మంచిగా పడతాయి అని అనడంతో ఆటో స్టాక్స్ కావచ్చు, ఫార్మర్ రిలేటెడ్ కావచ్చు, ముఖ్యంగా అర్బన్ రిలేటెడ్ కావచ్చు, ఆ స్టాక్స్లో మంచి స్ట్రెంగ్త్ అయితే కనిపించింది అని చెప్పొచ్చు. అండ్ ఇవాళ టాప్ గెయినర్స్లోకి వచ్చేసరికి బజాజ్ ఆటో, స్టీల్ స్టాక్, ఎంఎన్ఎం అండ్ ట్రెంట్ హిందాల్కో, ఇలా ఐటీ స్టాక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో స్టాక్స్ అయితే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లూజర్స్కి వచ్చేసరికి సిమెంట్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అగైన్ ఇలాంటి స్టాక్స్ అయితే మనకి ఇవాళ లూజర్స్లో అయితే ఉన్నాయి. సో మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే కనుక ఆల్మోస్ట్ ఏప్రిల్ 21 నుంచి ఓకే, సో ఈ రోజు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ ఇదే బాక్స్లో అండ్ ఈ రేంజ్ చుట్టూరుని తిరుగుతూనే ఉంది. 55,600 అండ్ 54,800 ఈ 2 లెవెల్స్లోనే కంప్లీట్గా తిరుగుతూ ఉన్నాయి. ఎటు కూడా మూమెంటం అయితే లేదు. ఈ లెవెల్ గురించి చెప్పి 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 విని 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 కూడా చూసి కూడా బోరు కొడుతుంది. 55,500 ముఖ్యంగా. సో అట్లీస్ట్ ఈ వీక్లో అయినా ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే, చిన్న ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. సో ఈ లైన్ని బ్రేక్ చేస్తే అయినా నెక్స్ట్ మనకి ఏదైనా మొమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఈరోజు డైలీ టైం ఫ్రేమ్లో మన క్యాండిల్ కనుక చూసుకుంటే కంప్లీట్గా డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. డోజీ క్యాండిల్ తెలుసు కదా, ఇండెసివ్ క్యాండిల్. సో ఇటు బేర్స్ అండ్ అటు బుల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రైస్ని అటు ఇటు కదలలేకుండా ఎగ్జాక్ట్గా క్లోజ్ చేశారు అనేసి అయితే చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 173 పాయింట్స్తో అయితే ప్లస్లోనే అయితే క్లోజ్ అయింది. అండ్ ఇంకా నిఫ్టీ 148 అండ్ సెన్సెక్స్ 455, అలాగే ఫిన్ నిఫ్టీ 106, అలాగే మిడ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా మంచి గెయిన్స్ అయితే ఇవాళ కనిపించాయని చెప్పొచ్చు. అండ్ విక్స్, ఇండియా విక్స్ వచ్చేసి 4.28% పెరిగి 18లో అయితే సెటిల్ అయింది. సో విక్స్ ఎంత భారీగా పైకి వెళ్తే కనుక ఆప్షన్ బయర్స్కి అంత డేంజరస్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. మనం చూస్తున్నాము డైలీ కూడా. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ మొమెంటం దీంట్లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా 25,000 బ్రేక్ అవ్వట్లేదు. అలా అని డౌన్ సైడ్ కూడా 24,600 అయితే బ్రేక్ అయితే కావట్లేదు. సో ఈరోజు కూడా మంచి సాలిడ్ క్యాండిల్ అని చెప్పొచ్చు, 148. సో రేపటికైతే మనకి గ్లోబల్ క్యూస్ అయితే ఉండవు. ఆల్రెడీ మెమోరియల్ డే అనేసి ఈరోజు యుఎస్ మార్కెట్స్ ఉండవు అండ్ యూకే మార్కెట్స్ కూడా ఉండవు. సో రేపటికి మనకి ఈ యొక్క ఏవైతే గ్లోబల్ మార్కెట్స్ హింట్స్ వస్తాయి కదా క్యూస్ మనకి, సో అవైతే ఉండవు అనమాట. సో లెట్స్ సీ. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈవెన్ బ్రాడర్ మార్కెట్ కూడా చాలా మంచి పాజిటివ్గానే ఉంది. 2:1 అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియోలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో రేపటికి మనకి ఇక్కడ 25,000 పైననే ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో 25,100 ఓకే. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక అగైన్ మనకి ఏదైతే ప్రీవియస్గా ఉందో ఒక సప్లై జోన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. లాస్ట్ టైం కూడా చూడొచ్చు మనకి ఈ లెవెల్కి రాకుండానే ఆల్మోస్ట్ ఇంకా మంచి సప్లై అయితే వచ్చింది ఈ లెవెల్కి రాకుండానే. ఈసారి కూడా అంతే, జస్ట్ అక్కడ టచ్ కాలేదు, ఆ జోన్లోకి ఇంకా వెళ్ళలేదు, అప్పుడే ఇక్కడ వచ్చేసింది మనకి ప్రీవియస్గా చూసుకుంటే కనుక ఆర్ లాస్ట్ మంత్లో చూసుకుంటే. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే మనకి ఇక్కడ ప్రీవియస్గా కూడా ఏదైతే 25,200 ఉందో అక్కడ క్లియర్ కట్ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. అండ్ ఈ సప్లై జోన్ నుంచి బ్రేక్ అయ్యి పైకి వెళ్తేనే, అంటే 25,400 బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్ అయితే మూమెంటం అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ అప్పటి వరకు కూడా ఈ 2 జోన్ మధ్యలోనే ఇంకెలాగా కదలాడుతూ అండ్ 25,000 పైన ఉందా కింద ఉందా అని చూసుకోవడమే తప్ప మనకి పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా ఈ ఏరియాలో ఉన్నప్పుడు పెద్దగా రావు. మనకి ట్రెండింగ్ మూవ్స్ రావాలి అంటే కనుక అప్ సైడ్ 25,400, అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 400 పాయింట్స్ అప్ సైడ్ అయినా వెళ్ళాలి. అదర్వైజ్ డౌన్ సైడ్ అయితే మాత్రం ఇంకా చాలా పెద్ద రేంజ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది, 24,600. సో ఇక్కడ నుంచి కూడా
డౌన్ సైడ్ అయినా సరే ఒక 400 పాయింట్స్ అయితే మూవ్ బ్రేక్ చేస్తేనే డైలీ టైం ఫ్రేమ్లో మనకు ఒక మొమెంటం అనేది ఉంటుంది. అలాగే స్వింగ్ ట్రేడర్స్కి ఎవరికైనా ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో రేపటికి బై జోన్స్ ఏంటి, సెల్ జోన్స్ ఏంటి, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటి, అలాగే ఓఏ డేటా ఏం చెప్తుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిఫ్టీలో చూసుకుంటే 25,027 అలాగే 24,949 లెవెల్స్ వచ్చేసి మనకి స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడ్ జోన్గా అయితే మనకు ఉంటుంది. ప్రీవియస్గా మనకి ఈ ఏరియాలో ఎట్లా బిహేవ్ చేసింది అని చూడొచ్చు. అఫ్కోర్స్ ఈరోజు కూడా ఆ లెవెల్ని అయితే సస్టైన్ అయితే చేయలేకపోయింది. అండ్ తర్వాత డౌన్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు మేకర్ బ్రేక్ లెవెల్ లాగా ఎట్లా బిహేవ్ చేసింది అనేసి. అఫ్కోర్స్ ఈరోజు కూడా మ్యాక్సిమం సపోర్ట్ అయితే మనకి 24,950 లెవెల్స్లో అయితే తీసుకుంది. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే ఒక 50-60 పాయింట్స్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అవడానికి, నిఫ్టీ బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 25,000 లెవెల్స్ దగ్గర, 25,050 లెవెల్స్ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మార్కెట్ చూడాలి. ఇక్కడ ప్రీవియస్గా కూడా ఈ ఏరియాకి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి పడిపోవడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యింది అంటే కనుక, వీక్ ఓపెన్ అయితే కనుక డెఫినెట్గా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీక్ అండ్ స్ట్రెంగ్త్ ఎట్లా కనిపెట్టాలంటే, ఒకటి మనకి ఓఏ అక్కడ క్లియర్గా చెప్పేస్తుంది పుట్ సైడ్ ఎట్లా ఉంది 25,000 దగ్గర అండ్ కాల్ సైడ్ ఎట్లా ఉంది అనేసి. అండ్ నెక్స్ట్ వాల్యూమ్. ఓకే, పెద్ద ప్లేయర్స్ మనకి ఎక్కడ బై చేస్తున్నారు, ఎక్కడ సెల్ చేస్తున్నారు అనేది మనకి అప్పటికప్పుడు తెలియకపోయినా సరే మనకు ఉన్నటువంటి వండర్ఫుల్ టూల్స్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్స్. సో వాల్యూమ్స్ అనేవి అస్సలు ఎక్కడ కూడా ఫేక్అవుట్ చేయడానికి ఉండదు, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా ఎక్కడ వాళ్ళు దాచడానికి అయితే ఉండదు. సో ఈ రెండిటి కాంబినేషన్తో ప్లస్ ప్రైస్ యాక్షన్తో మనం తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది మ్యాక్సిమం ప్రాబిలిటీ అనేది పెరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో ఇన్ కేస్ ఒకవేళ 25,027 కూడా మనకి బ్రేక్ అవుతే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,111, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 25,200, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,272గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ 24,949 లెవెల్స్ కూడా బ్రేక్ అయితే కనుక 24,895 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,822, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,750గా అయితే మనకుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే నిన్న మనం డైలీ టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నట్టు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక మంచి ఆపర్చునిటీ వస్తుంది అనేసి. బట్ ఫస్ట్ క్యాండిల్ ఇంత టూ మచ్ లెంతీగా వచ్చేసరికి తర్వాత ఫాలోఅప్ అయితే లేకుండా అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ సడన్ ఒక స్పైక్ అండ్ తర్వాత అప్ అండ్ డౌన్ ఈ రోజు అయితే ఇట్లా క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా నిఫ్టీ అయితే క్లోజ్ చేసేసింది. ప్రాపర్గా స్కాల్పింగ్ కూడా చాలా కష్టం అండ్ డే అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ బయర్స్కి అయితే కనుక. అండ్ ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ కూడా. అండ్ మనం లైవ్లో చెప్పినటువంటి లెవెల్స్ అయితే ఇంకా యాక్టివేట్ అయితే కాలేదు, మనకి ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా మనకి ఇక్కడ రాలేదని చెప్పొచ్చు. అండ్ లెవెల్స్ చూసుకుంటే 55,596 అలాగే 55,487. సో ఈ ఏరియాస్లో మనం చూసుకోవచ్చు ఎట్లా ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేసి. సో ఈరోజు కూడా ఎక్కువ చాలాసేపు 55,500 దగ్గరే టైంపాస్ అయితే చేసింది. అండ్ ఈ స్పైక్స్ చూడొచ్చు, కంప్లీట్గా స్పైక్స్ కాదు, కంప్లీట్గా స్టాప్ లాస్లు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టుడు ఇవన్నీ కూడా. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెయిన్ ఈ 55,500 దాటేంత వరకు అస్సలు ఒక ప్రాపర్గా మూమెంటం అనేది లేదు. అన్నీ కూడా ఇలాంటి స్పైక్స్, సడన్ మూమెంట్స్ అండ్ తర్వాత ఫాలోఅప్స్ కూడా, ఫాలోఅప్ క్యాండిల్స్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అండ్ రేపటి కనుక ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే ఒక 40-50 ఆర్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక మనకి 55,694 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,841, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,969గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 55,487 కూడా బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,408, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,306, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,184
184గా అయితే మనకుంది. ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం. చూసే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9.30, మంత్లీ వచ్చేసరికి 7.84 ఉంది. సో ఇక్కడ పుట్స్ అనేవి తక్కువ ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ అండ్ ఫార్ మంత్ చూసుకుంటే 10.9 ఉంటే 9.75 ఉంది. సో 1.2 అనేది మనకి కాల్ సైడ్ ఎక్కువ ఉంది అండ్ పుట్ సైడ్ అయితే తక్కువ ఉంది. సో ఇంకా కొంత బేరిష్నెస్ అయితే మనకి వీక్నెస్ అయితే మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు పాజిటివ్ ఉంది, బట్ అది చిన్న పాయింట్సే మనం చూడొచ్చు. 200 బిలోనే మనకి ఇచ్చింది. ఈవెన్ గ్యాప్ అప్ అయినా సరే మనకి బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి జస్ట్ 173 పాయింట్స్. సో ఈ 55,000 లెవెల్ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనకి రేపటికి $1 మిలియన్ క్వశ్చన్. సో లెట్స్ సీ రేపటికి ఎట్లా ఉందో ప్రైస్ యాక్షన్ అనేది. సో మంత్లీ ఎక్స్పైరీ కూడా దగ్గరలో ఉంది కాబట్టి వాలటైలిటీ ఇంకా పెరిగేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో వాలటైలిటీ పెరిగినప్పుడే బయర్స్ కరెక్ట్గా మూమెంటం క్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 82,258 అలాగే 82,060 వచ్చేసరికి మనకి నో ట్రేడ్ జోన్స్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్కి అయితే మనకు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ మనం చూడొచ్చు. ప్రీవియస్గా కూడా మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అండ్ ఎట్లా బిహేవ్ చేసింది అనేసి ఈ రోజు కూడా కంప్లీట్గా ఇదే లెవెల్స్లో వచ్చేసరికి చాలాసేపటి వరకు మనకి 55,500 ఎలాగో అండ్ 25,000 ఎలాగో నిఫ్టీలో, ఇక్కడ కూడా 82,000 అలాగే ఇంకా అక్కడనే మొత్తం టైంపాస్ అంతా చేస్తూ ఉందన్నమాట. సో 82,258 దగ్గర కూడా మనకి బ్రేక్ అవుతే 82,436 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 82,618 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,816 అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 82,064 మనకి ట్రిగర్ అవుతే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,926 అలాగే సెకండ్ టార్గెట్ 81,732 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,571గా మనకి ఫైనల్ టార్గెట్ అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.